అస్మద్గురుభ్యో నమః. మనము పోతన గారి భాగవతంలో నారాయణ కవచం గురించి తెలుసుకుంటున్నాం. వాటిలో భాగంగా 17వ శ్లోకం. ఓం సనత్కుమారోవతు కామో దేవాదయ శీర్షా మాం పది దేవహేళనాత్ వర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. ఓం సనత్కుమారోవతు కామాద్ దేవాదయ శీర్షా మాం పది దేవహేళనాత్ వర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. మన్మధుని బారి నుండి సనత్కుమారుడు నన్ను రక్షించునుగాక. ప్రయాణములో ఉన్నప్పుడు, అలాగే దేవతలను అవహేళన చేసిన, నమస్కారం చేయకుండా తిరస్కరించినందుకు అపరాధం నుండి హయగ్రీవస్వామి అంటే గుర్రము ముఖము గల హయగ్రీవస్వామి నన్ను ఈ అపరాధముల నుండి, దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించిన అపరాధము నుండి, ప్రయాణములో ఉన్నప్పుడు మరియు మన్మధుని బారి నుండి నన్ను రక్షించుగాక, కాపాడుగాక. ఓం 18వ శ్లోకము. ఓం ధన్వంతరి భగవాన్ పాత్వపద్యాద్ ద్వంద్వాద్ భయ దృషభో నిర్జితాత్మా యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాద్ బలోగణాత్ క్రోధవసాద మహీంద్రః. అనారోగ్యము నుండి ధన్వంతరి వైద్యుడు, ద్వంద్వాలైన చలి వేడి నుండి వృషభదేవుడు, లోకనింద నుండి యజ్ఞపురుషుడు, వ్యక్తులు సృష్టించిన సమస్యల నుండి బలరాముడు, కూపంగా ఉండే సర్పాల నుండి ఆదిశేషుడు నన్ను రక్షించుగాక. మరి ఒక మారు ఈ 17, 18 శ్లోకాలను పారాయణం చేసుకుందాం. సనత్కుమారోవతు కామదేవాదయ శీర్షా మాం పది దేవహేళనాత్ దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్మ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. ధన్వంతరీర్భగవాన్ పాత్వపద్యాద్ ద్వంద్వాద్ భయాదృషభో నిర్జితాత్మా యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాద్ బలోగణాత్ క్రోధవసాదహీంద్రః. ఈ విధంగా నారాయణ కవచంలో 17, 18 శ్లోకాలను పూర్తి చేసుకున్నాం. మరి యొక్క సంచికలో విశ్వరూపిణి అనుగ్రహంతో మరికొన్ని శ్లోకాలను పారాయణం చేద్దాం. హరి ఓం తత్సత్.